ఫోన్ ట్యాపింగ్ ఎవరు చేసిన చట్టవిరుద్ధ నేరం అందరికీ తెలిసిందే. ఇటీవల తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు చాలా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా హరీష్ రావుని ఈరోజు కేటీఆర్ కూడా విచారణకు సజ్జనార్ నేతల విచారణకు పిలవడం జరిగింది. అయితే ఈ ఫోన్ ట్యాప్ జరిగిందా లేదా అని ఒకసారి వాస్తవం చూస్తే బీఆర్ఎస్ అయితే 2024 మార్చి 10న మొట్టమొదటిసారి ఫోన్ ట్యాపింగ్పై కేసు బుక్ కావడం జరిగింది పండుగ పోలీస్ స్టేషన్లో. అయితే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తమపై నిఘా ఉంచారని అప్పటి ప్రతిపక్ష నేతలు ముఖ్యంగా బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు, ఇతర ముఖ్య నేతలు కూడా మా ఫోన్ ట్యాప్ అవుతున్న వారు బహిరంగ చెప్పడం జరిగింది. అయితే ప్రభుత్వం మారిన వెంటనే దానిపై విచారణ చేయాలని సిట్ ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి నేతృత్వం సర్కార్ సిట్ ఏర్పాటు చేసిన సజ్జనార్ నేతృత్వంలో సిట్ విచారణ కొనసాగుతుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ చేసిందని అందరూ బహిరంగ రహస్యమే. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో కేటీఆర్ కూడా అన్నారు, ఫోన్ ట్యాప్ చేసే ఒక ఇద్దరు మూర్ఖులు చేయొచ్చు కానీ అందరు ఫోన్ ట్యాప్ చేయలేరని చెప్పారు. అయితే ఫోన్ ట్యాప్ చేయొచ్చు అంటే కొన్ని సందర్భాల్లో మాత్రం టెర్రరిస్టులపై నిఘా కోసం మరియు నక్సల్స్ సానుభూతి పరుల నిఘా కోసం మాత్రం ఫోన్ ట్యాప్ చేస్తారు. దానికి చట్టపరమైన రక్షణ ఉంటుంది. బట్ ఇల్లీగల్గా ట్యాప్ చేయడం మాత్రం చట్టవిరుద్ధ నేరం. అది నిరూపణ అయితే మాత్రం శిక్ష కఠినంగా ఉంటుందని కొన్ని సంబంధిత సమాచారం ద్వారా తెలుస్తుంది. ఏదేమైనా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ముఖ్యంగా 4 అధికారుల పాత్ర ముఖ్యంగా కనిపిస్తుంది. అందులో ఎవరు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు మరియు తిరుపతి అన్న. అయితే వీరు చెప్పే విషయం ఏంటంటే మేము వ్యక్తిగతంగా ఎవరు డాటా మేము సేకరించలేదు, కొందరి నుంచి మాకు నెంబర్లు వచ్చి ఆ నెంబర్ ఆధారంగా మాత్రమే మేము ట్యాప్ చేసామని చెప్పారు. మరి ఆ నెంబర్ ఎవరు ఇచ్చారని వారిని అయితే ఒక పెద్ద ఆయన అనే పేరు చెప్తున్నారు. జనాలు ఆలోచించేది ఏంటంటే పెద్ద ఆయన అంటే ఎవరు అనే విషయాన్ని అడుగుతున్నారు క్లుప్తంగా. పెద్ద ఆయన అంటే అందరూ అనుకునేదంటే అప్పటి ప్రభుత్వ అధినేత కేసీఆర్ గారు అని అందరూ భావిస్తున్నారు. బట్ భావన ఊహాజంత దానికి కోట్ల సాక్ష్యాలు నిలబడు. ఏదైనా ఎవిడెన్స్ ఆధారం ఉంటేనే దానికి కేసుకు స్టాండర్టీ ఉంటుంది, ఆ కేసు ముందుకు వెళ్తుందని తెలుస్తుంది. అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని కొన్ని రాజకీయ నాయకులు అన్న ఇటీవల కవిత గారు కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ ఫోన్ ట్యాప్ కదా బీఆర్ఎస్ ప్రభుత్వం ఫోన్ ట్యాప్ చేసింది, నా భర్త మరియు నా భార్య నా ఫోన్ ట్యాప్ కూడా చేయడం జరిగింది, ఎంతవరకు న్యాయమని ఆమె కూడా బహిరంగంగా వచ్చి చెప్తున్నారు. అయితే వేరే వాళ్ళు ఎవరు చెప్పినా నమ్మకపోయినా కేసీఆర్ కూతురు స్వయం కవితగా చెప్పడంతో దీనికి బలమైన ఆధారం దొరికింది, అంటే ట్యాప్ చేశారని. అయితే ఒట్టి మాటలతోటి కేసు ముందరికి నడవదు, కేసు ఆధారాలతో కేసు నడుస్తుంది. ఏదేమైనా ప్రభుత్వ పెద్దలు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంకు బీఆర్ఎస్ ప్రభుత్వానికి చిక్కుముడి లాగానే అనిపిస్తుంది, బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యంగా. అప్పటి ప్రభుత్వం ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ నేతలు ఆరోపించేది ఏంటంటే అసలు ఫోన్ ట్యాప్ లేదు, కేసు లేదు, లోటపీస్ కేసు అని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈ కేసు ముందలు తీసుకొస్తున్నారని వారు వ్యాఖ్యానిస్తున్నారు. ఈరోజు బండి సంజయ్ గారు ప్రెస్ మీట్లో మాట్లాడుతూ కూడా ఏం చెప్పారంటే దీన్ని డైలీ సీరియల్ లాగా సాగదీస్తున్నారు, ఒక కంక్లూజన్ ఇవ్వట్లేదు. వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు మాత్రం కేసు ముందలు తీసుకొచ్చి మీడియా అటెన్షన్ మొత్తం ఈ కేసు పైన ఉన్నట్టు చూస్తున్నారని, దీనికి లాజికల్ కంక్లూజన్ ఇస్తే బాగుంటుందని, దోషులు శిక్షించాలని వారు చెప్పారు. ఎందుకంటే బహిరంగ తను కూడా చెప్పారు నా ఫోన్ ట్యాప్ అయిందప్పుడని. కాబట్టి రేవంత్ రెడ్డి గారు దీన్ని పొలిటికల్ గేమ్ లాగా కాకుండా సీరియస్గా విచారణ చేసి వారు శిక్ష వేస్తే ప్రభుత్వం కూడా మంచి పేరు ఉంటుందని అందరూ భావిస్తున్నారు.